సో రేపు నేను చాలా మంచి ప్లేస్ కి మా అమ్మ లేకుండా వెళ్తున్నాను. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. దానికి ఇప్పుడు మేము ఒక షాపింగ్ కి వెళ్తున్నాం. మళ్ళీ ఇదేం కర్మరా దేవుడా. ఇవి మొయ్యలేక చచ్చి ఇంట్లో సర్దలేక చచ్చి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మేము ఒక బట్టల షాప్ పెడదాం అనుకుంటున్నాం. రా అని క్లాప్స్ బా. I'm going to Alpi. మేమేమో పోలో బుక్ చేసుకున్నాం. వాడేమో I-20 ఇచ్చాడు. గోవాలో ఉండే వేడికంటే హ్యూమిడ్ గా ఉంది. बहुत अच्छा है भैया. అజావు ఏం మాట్లాడతాడు నువ్వు అన్న అంగ ఇరుక్కుగానండు. ఈ గుడిసెకి గైస్ వాడు చేసిన హడావిడి. హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రేపు నేను ఒక చాలా మంచి ప్లేస్ కి మా అమ్మ లేకుండా వెళ్తున్నాను. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ఎప్పుడు ట్రిప్ లో ఏం చేస్తాం, ట్రిప్ కి వెళ్లే ముందు ఏం చేస్తామని చూసారు కదా. ట్రిప్ కి ముందు ఏం చేస్తామో చూడండి వ్లాగ్ లో. ఈవి రావట్లేదు ట్రిప్ కి, బై ద వే. నేను రావట్లేదు, నా దగ్గర డబ్బులు లేవని చెప్పి నేను ఎలోన్ గా వెళ్తున్నా ట్రిప్. సో దానికి ఇప్పుడు మేము ఒక షాపింగ్ కి వెళ్తున్నాం. మళ్ళీ ఇదేం కర్మరా దేవుడా. మిమ్మల్ని నేను నా షాపింగ్ మాల్ లో కలుస్తా. ఓకే హాయ్. సో గైస్ ఇప్పుడే ఫోరం మాల్ వచ్చా, ఎందుకంటే జారా ఉంటుంది కాబట్టి. మీరు అందరూ యాక్చువల్లీ ఎప్పుడు అడుగుతారు మీరు నీ బట్టలు ఎక్కడ కొంటారు అని. పర్టికులర్ ప్లేస్ ఏం లేదు గైస్, ఎక్కడ పడితే అక్కడ కొంటాను. బట్ మోస్ట్లీ ప్రిఫర్డ్ జారా. ఇప్పుడే జారాకి వచ్చాను. ఊరు వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసి, ఊరు వెళ్ళాక షాపింగ్ చేసి, ఊరు నుండి వచ్చాక షాపింగ్ చేస్తాం. ఎందుకో తెలుసా, కొన్న బట్టలకి ప్లేసులు సరిపోక ఇంట్లో వార్డ్రోబ్స్ కబోర్డ్స్ కొంటానే ఉండాల్సి వస్తుంది, ఎక్సెస్ కొనాల్సి వస్తుంది. ఇప్పుడు తిడతారు కొంటుంటే. మళ్ళీ ఎవరి వార్డ్రోబ్ లోకి వచ్చి బట్టలు ఎత్తుకుంటారు. ఇక్కడ ఎక్సెస్ అయిపోయినప్పుడు నేను కొనుక్కుని ఏం చేయాలి, ఇంకా వేస్ట్. ఇప్పుడు దీంట్లో ఇవి 4-5 ఉన్నాయి. నేను చూపిస్తా చిన్న చిన్న గుడ్డ ముక్కలు. ఇవి నాయి. అది నేను అట్లాంటివి కొనుక్కున్నా. ఇదిగో ఇది కూడా నాదే. ఇది నాది. నువ్వు పొడుగు కొనుక్కున్నావు. మరి పొడుగుది కొనుక్కోవాలి, చిన్నది కొన్నా పొడుగుది కొన్నా. నేను 990 అయితే నాది 590 గైస్. అమ్మయ్య, ఈ నెల జారా వాళ్ళకి మేము ఇవ్వాల్సిన మా వంతు డబ్బులు మేము ఇచ్చేసాము. ఇవి మొయ్యలేక చచ్చి ఇంట్లో సర్దలేక చచ్చి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. హలో, ఎన్ని బట్టలు వేసుకుంటే వేసి బట్టలు. మేము ఒక బట్టల షాప్ పెడదాం అనుకుంటున్నాం. రా అని క్లాప్స్ బా. వెరీ గుడ్ ఐడియా. రా పోలా అదిరిపోలా. అది పిచ్చి బాగా ముదిరింది. దీనికి మందు లేదా? లేదు, ఒకటే మందు. ఈ షాపింగ్ ఎప్పుడైతే మాంతారో అదే దానికి సరైన మందు. అప్పటి వరకు అర్థమైంది కదా మీకు ఏం చెప్పాను. తిట్టింది కదా ఇందాకే, అవన్నాయి ఇవి ఉన్నాయి. ఆ 3 అలో ఆ 3 నీ. ఇప్పుడు మళ్ళీ ఇగోండి నా కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తుంది ఏం బట్టలు ఉన్నాయని. ఎందుకు వచ్చావు అని. ఇది తీసుకున్నాను నేను. మరి చూసుకొని కొనుక్కోవాలి. షూరా, ఇదే తీసుకున్నానా? అదే తీసుకున్నావు. నేను క్లియర్ గా నేను అదే అన్నానా నువ్వు పొడుగు కొనుక్కున్నావు అన్ని అని. ఈ 3 గుడ్డలు నేను కొనింది, మిగిలిన నీ గుడ్డలేదా? అలా అంటూనే కదా వచ్చి కబోర్డ్ లో. ఇప్పుడు ఏమున్నాయి? ఇన్నుంటాయి మళ్ళీ కొంటది, అందుకే వేస్ట్ అవుతా నేను వేసుకుంటా. వేస్ట్ అవుతాయని వేసుకుంటావా? మరీ బాగుంది ఇదేదో. హాయ్ చెప్పు కృష్ణ. అందరికి. సో నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే గైస్, అర్రే ఇది మర్చిపోయాను అని ఉండకూడదు కదా, అందుకన్నమాట.
tryna do more. Supernova with ya. Yeah, she knows I'm feeling do a leap extra. 나는 또 왜 언제나 do a leap extra. నా షూ ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఇదన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్. సో మేము ఇప్పుడే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. మా మదర్ ఇంకా కృష్ణ దింపడానికి వస్తున్నారు నన్ను. తప్పుద్దా సాడ్గా ఫీల్ అవుతున్నావు నేను వెళ్ళిపోతున్నానని. ఇన్నర్ ఫీలింగ్ చెప్పలేను. చెప్పేంటి అమ్మయ్య. 2 రోజులు ప్రశాంతంగా జోక్ అలా ఇంకా చెప్పా కదా గైస్, ఈ కొంపలో నాకు వాల్యూ లేదని. వీడు చూడండి ఎలా పడుకుంటున్నాడు. వస్తాడు బయటికి రావడానికి. ఎండగా ఉన్నప్పుడు వీడి మొహానికి ఎందుకు బయటికి. అందరికీ షార్ట్స్ నచ్చుతున్నాయి అంటే షార్ట్ వీడియోస్ కామెంట్ చేస్తున్నాను. మీ షార్ట్ వీడియోస్ బాగుంటాయి, షార్ట్ వీడియోస్ ఎక్కువ చేయండి అని అడుగుతున్నారు. సో కుదిరినప్పుడల్లా షార్ట్ వీడియోస్ చేసి పెడతాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ గైస్. సో ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మీకు చెప్తాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అని. బాయ్. Yeah, do a leap extra. Tell me what you need right now. I just want that. Do a leap extra. Do a leap extra. Tell me what you need right now. I just want that. Do a leap. సో హాయ్ గైస్, మా చెక్ ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది అండ్ ఐఎమ్ అబౌట్ టు బోర్డ్. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే ఇట్స్ బేసిక్లీ 5-day ట్రిప్. నేను చెప్పాను కదా నాకు చాలా నా ఫేవరెట్ మూవీ చూసి ఎప్పుడు అని అనుకున్నా. ఐఎమ్ గోయింగ్ టు ఆల్పీ. నేను మున్నార్ ఆల్రెడీ వెళ్ళాను, బట్ దిస్ ఇస్ మై సెకండ్ టైం గోయింగ్ టు మున్నార్. సో ఫస్ట్ ఇప్పుడు మేము కొచ్చిలో ల్యాండ్ అయ్యి కొచ్చి టు ఆలపీ టు మున్నార్. అది యుల్ సీ ఇన్ కమింగ్ వ్లాగ్స్. సో నేను కొచ్చిలో దిగాక మేము అక్కడ కార్ తీసుకొని వీఆర్ గోయింగ్ బై రోడ్ టు ఆలపీ. సో ఐ విల్ షో యూ గైస్, స్టే ట్యూన్. హాయ్ గైస్, కొచ్చి నుంచి ఆలపీ 1.5 hours. మేమేమో పోలో బుక్ చేసుకున్నాం, వాడేమో I-20 ఇచ్చాడు. సరే ఓకే వెళ్తూనే ఉన్నాం. ఆ 1.5 hours టైం పాస్ అవ్వట్లేదు మాకు. బట్ మా ఫ్లైట్ ఒక 1/2 hour డిలే గైస్. సో నేనేమనుకున్నా ఎంత బయటకు వచ్చినా కరెక్ట్గా సన్సెట్ టైంకి మేము మా రిసార్ట్లో ఉంటాం. బ్యూటిఫుల్ బ్యాక్ వాటర్స్ రిసార్ట్ మాది, మంచిగా సన్సెట్ చూడొచ్చు అని అనుకున్నాం. బట్ వెరీ సాడ్లీ ఏమైందంటే ఆ ఆప్షన్ లేదు. ఇప్పుడే 6 o'clock అయింది, మేము వెళ్ళేసరికి 7 అయిపోతుంది. సో ఈరోజు అన్నీ మూసుకొని రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ సన్రైజ్కి వెళ్ళి అసలు ఆలపీలో ఏమేమి ఉంటాయి, ఏమేమి చూడొచ్చు. అండ్ రేపు ఒక్కరోజు మేము ఆలపీలో. సో ఈ డే మొత్తం వేస్ట్ గైస్. ఎందుకంటే ఇప్పుడు మేము వి వర్ సపోజ్ టు రీచ్ కొచ్చి బై 3:30, బట్ వి రీచ్డ్ అట్ 4:30. అంటే 1.5 hour, ఆల్మోస్ట్ 1 hour డిలే మా ఫ్లైట్. సో మళ్ళీ బయటకు వచ్చి కార్ తీసుకొని అంతా తీసుకునేసరికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది. సరే బయలుదేరిన తర్వాత ఏమో ట్రాఫిక్ చాలా ఉంది అండ్ క్లైమేట్. నేనేంటి అంతా సరే ఆలపీ మున్నార్ అటు వెళ్తున్నాం కదా అని చెప్పి మొత్తము వింటర్ వేర్ తెచ్చుకున్నా. ఇక్కడ చూస్తే ఆపోజిట్ అంటే ఆపోజిట్ ఎక్స్ట్రీమ్లీ హ్యూమిడ్ ఉంది క్లైమేట్ అసలు. మళ్ళీ మీకు రిసార్ట్కి వెళ్ళాక కలుస్తాను. ఇప్పుడే సక్సెస్ఫుల్లీ ఫైనల్లీ రిసార్ట్కి వచ్చాం. ఎంత ట్రాఫిక్ ఉంది సిటీలో నుంచి వచ్చాం. సో ఇట్ టుక్ అస్ లాట్ ఆఫ్ టైం. యాక్చువల్లీ చాలా బాగుంది. రూమ్లో ఎలా ఉన్నాయో తెలీదు, రిసెప్షన్లో ఎవరు లేరు. అది నా రియాక్షన్. యూ కెన్ సీ టైర్డ్నెస్ మొత్తం నా మొహంలో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్. ఇప్పుడు వెళ్ళి అలా స్నానం చేసి పడుకుంటే బాగుంటుంది ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. మొత్తం డే మొత్తం వేస్ట్ అయిపోయింది. సో యా
I just reached. Hi guys, good morning from Alapi. సో టైం ఇప్పుడు 11:30 అవుతుంది. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ 11:30 కల్లా మేము బోట్ హౌస్కి వెళ్ళాలి కానీ ఇంకా ఇక్కడే ఉన్నాము. బట్ రెడీ అయ్యేసి ఇప్పుడు మేము బోట్ హౌస్కి వెళ్తాము. అండ్ దెన్ ఐ వాంటెడ్ టు గో టు దట్ ఏమై చేసావే చర్చ్. సో ఆ చర్చ్ పేరు కూడా యూట్యూబ్లో చూస్తే కనిపించింది. సో అక్కడికి కూడా వెళ్తాము. సో ఈ ఒక్కరోజే కాబట్టి మేము ఆలపిలో ఉండేది. ఈ ఒక్కరోజు అది కవర్ చేద్దామని అనుకున్నాం. బట్ ట్రస్ట్ మీ గైస్, నేను అన్ని వింటర్ వేర్ తెచ్చుకున్నాను కొంచెం చల్లగా ఉంటుందేమో అని. లేదు, చూస్తే ఇక్కడ గోవాలో ఉండే వేడికంటే హ్యూమిడ్గా ఉంది. సో ఫస్ట్ 5 hour బోట్ హౌస్కి వెళ్ళి తర్వాత సన్సెట్ ఆలపి బీచ్కి వెళ్ళి తర్వాత ఆ చర్చ్కి వెళ్దాము అన్నది ప్లాన్. సో లెట్స్ సీ వీటిలో ఎన్ని చేస్తాను అని. అండ్ ఐ విల్ టేక్ యూ గైస్. ఆల్మోస్ట్ టైం 1 అవుతుంది గైస్. సో మేము ఎంత పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నామంటే వెళ్ళాలా లేదా. ఆ స్టార్టింగ్ పాయింట్లో బోట్ ఎప్పుడో అయిపోయి ఫినిషింగ్ పాయింట్కి వెళ్ళమన్నారు మళ్ళీ. బట్ స్టిల్ కానీ ఈ వేడి ఎండని చూస్తే వెళ్ళి కూడా పాయింట్ లేదు. ఆ బోట్ని చూడకపోయినా పర్లేదు కానీ ఎండలో మాడిపోవడం ఎందుకు అని ఫీలింగ్. ఈ మనిషిని చెప్తే ఈ మనిషికి అర్థం అవ్వట్లేదు. ఎక్స్పీరియన్స్ అది ఇది అని మాట్లాడతారు. 1 eternity later డిసైడ్ అయ్యి వచ్చాము. సో మాకు యాక్చువల్లీ బుకింగ్ ఉంది కానీ మా బోట్ వెళ్ళిపోయి ఉంటుంది అని మా డౌట్ అనమాట. సో ఇక్కడకి వచ్చి కూడా బుకింగ్ చేసుకోవచ్చు అంట. మీరు గూగుల్ మ్యాప్స్లో ఫినిషింగ్ పాయింట్ ఆలపి అని పెట్టుకుంటే వచ్చేస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే బేసిక్లీ ప్యాకేజ్ ఉంటుంది టిల్ సన్సెట్. మీకు లంచ్, ఇంకా లంచ్ కూడా వాడు మధ్యలో ఒక పాయింట్లో ఆపి యూ కెన్ పిక్ యువర్ ఫ్రెష్ సీ ఫుడ్, వెజ్ కావాలంటే వెజ్. అండ్ ఈవినింగ్ టీ కాఫీ విత్ రూమ్ అండ్ వాష్రూమ్ ఉంటుంది. ఐ థింక్ 2 peopleకి 5,000 6,000 స్టార్టింగ్. మనం ఇక్కడికి వస్తే ఇట్లా మనకు ఫుల్ బోట్ ఇచ్చేస్తారంట. సో ఇవన్నీ బోట్స్, మనకి నచ్చిన బోట్ మనం సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన తర్వాతే వీ కెన్ గో. ఎన్ని అవర్స్ ఏంటి అని తెలియదు, కనుక్కొని మీకు చెప్తా. సో వెళ్ళి బోట్ చూసుకున్నాం. బోట్ బాగుంది. వాడు ఏమంటాడు, ఇంత ఎండలో కూడా మీకు ఏసీ అవసరం లేదు అని అంటాడు. బట్ టూ కష్టం ఏసీ లేకుండా సర్వైవ్ అవ్వడం. సో మేము వెళ్ళి చూసుకున్నాం. సో కొంచెం ఫుడ్ ఏమైనా తీసుకొని వాళ్ళే వెజ్ ఆర్డర్ చేసుకున్నాం. సో ఇప్పుడు కార్లోకి వెళ్ళి వాడు పెట్రోల్ లేదంటే సో అప్పటి వరకు ఈయననే నా. సో అప్పటి వరకు కార్లో కూర్చుందామని చెప్పి కార్లో కూర్చొని కొంచెం వాళ్ళు ఏసీ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తాం. అంటే ఇట్స్ జస్ట్ లైక్ యూనో లివింగ్ యువర్ డ్రీమ్స్. ఎప్పుడు అట్లా బోట్ హౌస్ అంటే ఏమైనా చేసేవి చూసిన తర్వాత నేను చెప్పాను సన్సెట్కి నన్ను అక్కడికే తీసుకెళ్ళాలి అని. సో లెట్స్ సీ. దానికి 8,000 చార్జ్ చేశారు ఇంక్లూడింగ్ ఫుడ్ విత్ ఏసీ ఫర్ 2 people. తర్వాత మీకు బోట్ కూడా చూపిస్తా. ఓకే, బోట్ పైన నేను చర్చ్కి తీసుకెళ్ళమని అడిగాను. బట్ ఇక్కడ మేము ఉన్న దగ్గర నుంచి ఏమైనా చేసావే చర్చ్ అది ఇంకొక సైడ్ వెళ్ళాలి. అది మేము లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం కదా, ఇది రైట్ సైడ్ వెళ్ళాలి. అండ్ అది 2 nights ఉంటే అటు సైడ్ తీసుకెళ్తారంట. లేదు అని అంటే ఇటు సైడే. అండ్ ఇక్కడ ఇలాంటి బోట్సే కాకుండా ఇలాంటి బోట్స్ కూడా ఉన్నాయి. అవి షికార్ బోట్స్ అంటారంట. సో అది షేరింగ్లో జస్ట్ అట్లా
వెళ్ళి ఒక 10 మెంబర్స్ అట్లా, దాంట్లో ఏసీ ఉండదు, వాష్రూమ్ ఉండదు, ఏమి ఫుడ్ అలా ఏమి ఉండదు, జస్ట్ అట్లా వెళ్ళి కూర్చొని తిరిగి రావడానికి ఇది. Do a lip extra. Just tryna do more. Supernova with ya. Yeah, she knows I'm feeling. Do a lip extra. 나는 do it 언제나 do a lip extra. Yeah, do a lip extra. Tell me. वो बहुत अच्छा है भैया. नारियल छीलेगा, इसमें थोड़ा जिंजर गार्लिक ग्रीन चिल्ली डालेगा और मिक्सी में थोड़ा मिक्सी करेगा, बाद में थोड़ा टर्कर लगाएगा और तालीम दाना बहुत अच्छा है वो. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు నిన్న వ్లాగ్ సగంలో ఆపేసాను ఎందుకంటే వాజ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్. సో తర్వాత మేము అక్కడ నుంచి రూమ్కి వచ్చి జస్ట్ ఫ్రెష్ అయ్యి తినేసి పడుకున్నాం. అండ్ ఇట్స్ 10 o'clock నౌ. రెడీ అయిపోయి మున్నార్కి స్టార్ట్ అయ్యాం. సో అండ్ నేను ఆల్రెడీ మున్నార్కి ఒకసారి వెళ్ళాను. రోడ్ ద వే మున్నార్కి వెళ్ళే వే చాలా బాగుంటుంది. సో బట్ నేను వెళ్ళిన లాస్ట్ టైం కొడైకెనాల్ నుంచి, బట్ ఇప్పుడు నేను కేరళ నుంచి వెళ్తున్నాను కాబట్టి ఐ హోప్ ఇంకా చాలా బాగుంటుంది అని. సో ఐ టేక్ యూ గైస్ త్రూ దట్ ఎంటైర్ జర్నీ. కమ్ విత్ మీ అండ్ గుడ్ మార్నింగ్. We almost reached Munnar. చెప్పాను కదా, చూడండి వెనకాల చాలా ప్రశాంతంగా ఉంది వెళ్ళే కొద్ది. It took us 4.5 hours from the main place, అంటే స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి. సో ఇక్కడ నుంచి ఇంకో 5 to 6 kilometers, అంటే ఇంకొక half an hour. సో ప్రస్తుతానికి చాలా ప్రశాంతంగా సాగుతుంది. I'll see you in resort. ఇది గైస్, అంటే ఎన్నో హిల్స్ ఎక్కి దిగి వచ్చాక ది వ్యూ రిసార్ట్ది చాలా ప్రిటీ ఉంది కదా. ఇది ఎంట్రన్స్. అండ్ వచ్చి దాని వెంటనే మంచిగా బొట్టెలు పెట్టి, అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. విల్ గెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రూమ్స్. బట్ ఇట్స్ సో ప్రిటీ. సో నేను ఏమేమి చేస్తా మున్నార్లో అని మీకు అప్డేట్ చేస్తా. ఫర్ నౌ అయితే వి రీచ్డ్ మున్నార్ అండ్ ఇట్స్ రియలీ ప్రిటీ. I'm afraid you're seeing that mom get paid. Always running out of time, yeah. Take it slow and make your mind up. That you been just say hi to all my subscribers. When you need Say hi. now. It's now or never. So yeah, she's taking us to our room. So first మా రూమ్ ఇంకా బెటర్ రూమ్ ఉందంట. ఫస్ట్ ఇది బాగుందా అది బాగుందా చూద్దాము అని చెప్పి వెళ్తున్నాం. లెట్స్ మా రిసార్ట్కి మేము రీచ్ అయ్యాము. అండ్ దెన్ మేము ఐ వాంటెడ్ టు షో యూ గైస్ సంథింగ్ రియలీ స్పెషల్. సో ఆ ప్లేస్కి వెళ్ళాను కానీ ఆ ప్లేస్ క్లోజ్ ఉంది. అపారెంట్లీ ఎవ్రీ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ ఇస్ అ డ్రై డే, సో దే డోంట్ సర్వ్ ఎనీ ఆల్కహాల్ ఆర్ దట్ ప్లేస్ ఇస్ నాట్ దేర్ ఆన్ ఎవ్రీ ఫస్ట్ వీక్. మా రిసార్ట్లో కూడా చాలా మంచి ప్లేస్ ఉంది అని మేము ఇప్పుడు రియలైజ్ అయ్యాం. ఐ టేక్ యూ గైస్ కమ్. హలో ఉల్ల వన్ అజాओ.
ఏం మాట్లాడతాడు నువ్వు నేను ఒక గొప్ప పర్సన్ తో వచ్చా గైస్ ట్రిప్ కి. ఆ పర్సన్ కి తెలియని కూడా తెలీదు ఎవరు ఊట్ ఏంటి, ఎటు వెళ్ళాలి, ఆ మొహాలు ఏంటి అని అంటే చూపియరు. డిజాస్టర్ థింగ్స్ అవుతుంటాయి. సో బేసిక్ గా నేను ఇందాక మా క్యాబ్ డ్రైవర్ తో తమిళ్లో మాట్లాడా. అప్పటి నుంచి ఈ సో కాల్డ్ పర్సన్ కి తమిళ్ తెలీదు, మలయాళం తెలీదు, కన్నడ తెలీదు, హిందీ ఒక్కటి తెలుసు. ఏం ఫీల్ అవుతారంటే అన్నీ తెలుసు. సో జనరల్లీ తమిళ్లో ఏమంటారు, అన్న అంగ ఇరుకు అని అంటారు. ఈ మనిషి ఏమంటున్నాడు, నువ్వు ఇరికిచ్చావు పీపుల్ గైస్ వీళ్ళందరూ. ఫైనలీ ఈ సో కాల్డ్ పర్సన్ ఎక్కడో చోట ఇరికిచ్చాడు గైస్ మమ్మల్ని. ఈ రిసార్ట్ చాలా బాగుంది, ఈ సరౌండింగ్స్ చాలా బాగున్నాయి, కానీ ఇక్కడ జనాలు చాలా టాక్సిక్గా ఉన్నారు. యాక్చువల్లీ టాక్సిక్ ఎందుకు అని అంటే, ఇప్పుడు మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, వాడు చెప్పాలి కదా ఈరోజు 1st of March, ఫస్ట్ డే, we don't serve anything, the things are not open. He has to tell no. వాడికి ఆ క్యాబోడికి డబ్బులు ఇచ్చి మళ్ళీ రిటర్న్ వాడికి వస్తే వాడితో నేను తిట్లు తినిపించుకోవాల్సి వచ్చింది. నేను చెప్పాను నేను ఇవ్వను, 3,000 ఎందుకు ఇవ్వాలి, నేను వెయిట్ చెప్పించలేదు కదా అంటే వాడు నా మీద అరుస్తున్నాడు. సరే అది అయిపోయింది. ఇక్కడ మా రిసార్ట్లో రెస్టారెంట్కి వచ్చిన తర్వాత మీకు ఆ వెనకాల ఆ బుడ్డి క్యాండిల్ కనిపిస్తుంది కదా, పోనీ నాకు అదైనా ఇవ్వండి ఏదో ఒకటి. అంటే ప్రీ బుక్ చేసుకోవాలి, లేదు ఇవ్వం, ఏవో ఫ్లవర్స్ లేవంటున్నాడు. ఆఫ్టర్ సో మచ్ స్ట్రెస్ ఈ గుడిసెకి గైస్ వాడు చేసిన హడావిడి. ఈ గుడిసె తీసుకొని ఈ గుడిసెలో ఫుడ్ తినడానికి వాడు అంత హడావిడి చేశాడు. బట్ అంటే కేరళ ఈజ్ గుడ్. లైక్ నిన్న హౌస్ బోట్ వరకు బాగుండే, ఫుడ్ బాగుండే, రిసార్ట్ కూడా బాగుండే, బట్ పీపుల్ జెన్యూన్ లేరు ఇక్కడ. ఆఫ్టర్ 2 days ఓకే. మధ్యలో మీరు మున్నార్లో బిట్స్ అండ్ పీసెస్ చూస్తుంటారు, బట్ ఐ డెంట్ టాక్ మచ్ బికాజ్ ఐ వాజ్ సో ఇన్ టు ద నేచర్ అండ్ ఐ జస్ట్ డెంట్ వాంట్ టు స్పాయిల్ మై అడ్వెంచర్. ఇట్లా వ్లాగ్ చేస్తూ అలా అంటే మీకు చూపించాలని చాలా ఉన్నా, అందుకే వీడియో తీసాను, బట్ నేను మాట్లాడలేదు. సో ఐఎమ్ డన్ విత్ మై ట్రిప్, 5-day ట్రిప్. అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నా అండ్ మై ఫ్లైట్ ఇస్ అట్ 4 o'clock and already 2:45 అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ కేరళ వ్లాగ్. సో అన్నీ కలిపి ఒకటే వ్లాగ్లో వస్తాయి, ఎందుకంటే నేను నేచర్లో పడిపోయి ఐ డెంట్ వ్లాగ్ మచ్. సో you'll see more videos coming and more interesting content coming. So I'll see you in the next video. Bye. సో మా డే 3 స్టార్ట్ అయింది అనమాట. మా అమ్మ ఏం చేస్తుందో తెలుసా, ఇదిగోండి యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అండ్ నౌ మేము క్యారియోకీకి వెళ్తున్నాం. పడుకుంటా అన్నా కానీ నేనే కొంచెం టార్చర్ పెట్టి తీసుకెళ్తున్నా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఓవర్ ఎక్సైట్మెంట్. అబ్బా ఇప్పుడు